యేసుక్రీస్తు నామంన మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే దేవుడి మాటల్ని కొన్ని మాటల్ని బైబిల్లోని మనం చూసుకుంటాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినములలో హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి చెప్పాను. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత వచ్చి అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. హేరోదు నియమింపబడే దినములో రాజు వస్త్రములు ధరించి సింహాసనం మీద కూర్చొని ఉపన్యాసం చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ అతన్ని బాగా పొగిడిర్రు. ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమే అని చెప్పి పొగిడినప్పుడు ఆ రాజు ఏం చెప్పాలా, దయచేసి నా మీద మీకు అభిమానం ఉంటే అభిమానం ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మీరైనా నేనైనా మనం అందరం దేవుని పొగడాలా, దేవుని గణపరచాలా, దేవుని కొనియాడాలా. మీ ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలందరి ఆలోచనను దేవుని వైపు మరలించాలా. కానీ ఆ రాజు అలా చెప్పలేదు, మౌనం ఊరుకున్నందుకు దేవుడి కోపం వచ్చింది. కనుక మనం కూడా మనని ఎవరైనా పొగుడుతున్నప్పుడు మనము పొగిడిపించుకోవద్దు, మనం మౌనంగా ఊరుకోవద్దు. రెండోది, మనం కూడా ఎవరిని పొగడొద్దు. అది పాస్టర్ ఉండండి, పాస్టర్ ఉండండి, ఎవరైనా ఉండండి, మనకు బోధించే వాళ్ళు ఎవరైనా సరే అభిమానం ఉంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఎవరిని మనము పొగడొద్దు, ఎక్కువగా ఎవరిని గణపరచొద్దు, ఎక్కువగా ఎవరిని హైలైట్ చేయొద్దు. మనం అలాగ చేస్తే దేవుడికి మనం శత్రువులం అయిపోతాము. దేవుడు ఓర్చుకోడు కదా. మనం దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఉద్యోగం కానీ, ధనం కానీ, వ్యక్తులు కానీ, ఎవరిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. మనని ఎక్కువగా ప్రేమించేది దేవుడే కనుక, దేవుని తర్వాత మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు కనుక వాళ్ళని గౌరవించాలి. కానీ దేవుని తప్పిస్తే మనం ఎవరికి దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు, ఎవరిని పొగడొద్దు, ఎవరిని కొనియాడొద్దు. అదే సందర్భం జరిగింది ఇక్కడ అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునుండ వెంటనే ప్రభుదూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. వెంటనే చచ్చిపోయాడండి. దేవుడి కోపం అండి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని పొగడొద్దు మనము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల ఏ పాస్టర్ అయినా సరే, ఏ పాస్టర్ అమ్మనైనా సరే, మంచి సింగర్స్ అయినా సరే, మంచి వర్షిప్ చేసేటోళ్ళైనా సరే, ఎవరిని మనం పొగడొద్దు. మనని ఎవరు పొగిడిపించుకోవద్దు, మనం ఎవరిని పొగడొద్దు. ఎక్కువగా దేవుడిని పొగడాలి, ఎక్కువగా దేవుని గణపరచాలా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసునామమున కృతజ్ఞతాస్తుతులు.